రైట్. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తన కుటుంబ సభ్యుల సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆయన మనవడు నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాదిలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం దేవాంశు పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం స్వామివారి ఆశీస్సులు పొందబోతుంది. మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి రేణిగుంటకు చేరుతారు. అక్కడ నుంచి నేరుగా తిరుమలకు వెళ్లబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఉండవెల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లబోతున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. రైట్. ఇంకా రేపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల చేరబోతున్నారు. తన మనవడైన దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ రేపు తిరుమల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్ళబోతున్నారు కదా, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? గురు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం కూడా తన కుటుంబ సమేతంగా వెంకటేశ్వర దర్శనం కూడా చేరుకుంటున్నారు. ఇది సందర్భంగా మనవుడు నారా దేవస్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగానే తిరుమల శ్రీవారి దర్శించుకోవడం ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆయన తిరుపతి హైదరాబాద్ నుంచి కూడా రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా తిరుపతి కూడా తిరుమల కూడా వెళ్తారు. అయితే స్వామివారి ఆశీస్సులు పొందేందుకు మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ రేణిగుంట విమానం కూడా చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కూడా తిరుమలకు వెళ్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు వెళ్తున్నారు. అయితే రాత్రి తిరుమలలో బస చేసి శనివారం ఉదయం కుటుంబం సమేతంగా తిరుమల ప్రత్యేక పూజలు చేసుకుని దర్శించుకుంటున్నారు. అయితే శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిలబెడత కూడా ఉన్నారు. పోలీసులు కూడా భారీ కూడా ఏర్పాట్లు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల కూడా పయనం అవుతారు. అయితే శుక్రవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకుంటారు. దేవాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు అన్నదానం విధంగా 44 లక్షల చెక్కును కూడా టీడీకి అందజేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే తిరుమలలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీడీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ సమితి ఆధ్వర్యంలో దాదాపు 20 కోట్ల వ్యయంతో FSS ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో FSSI ల్యాబ్ ను కూడా ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏర్పాటు పరిశీలించి కలెక్టర్ వెంకటేశ్వరతో కూడా ఆయన మాట్లాడి తిరిగి కూడా ప్రయాణం అవుతారు హైదరాబాద్ విజయవాడకు. అయితే మాతో ఈ మధ్య కాలంలో చూసుకుంటే తిరుమలలో ముఖ్యంగా చూసుకుంటే వైసీపీకి టీడీపీకి మధ్య విభేదాలు తలెత్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా మీటింగ్స్ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా స్వామి దర్శనం చేసిన తర్వాత పద్మావతిపురంలో ఆయన చేరుకుంటారు. అక్కడ తర్వాత చైర్మన్ వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అనేక కారణాలు ఉన్నాయి కదా, దాన్ని మాట్లాడతారు. దానికి ఎందుకు ఇలాగ వస్తుంది ఏమైనా కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. ఆయన ఇక్కడ మాకు పిలిపించుకొని కూడా మాట్లాడే సందర్భం కూడా ఉందని కూడా మన సమాచారం వస్తుంది. అయితే మొత్తం మీద ఆయన సాయంత్రం తిరుమల కూడా చేరుకొని కూడా దర్శనం తర్వాత ఇలాగ పిలిచి మాట్లాడతారని కూడా మనకు తెలుస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.